ఫిలిం ఛాంబర్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ హీరో బాలకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. నిర్మాతలు బాగుంటేనే సినీ ఇండస్ట్రీ బాగుంటుందన్నారు. వీలైనంత వరకు తక్కువ వర్కింగ్ డేస్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. వర్కర్స్ను కూడా అవసరానికి మించి తీసుకోవద్దని బాలకృష్ణ తెలిపారు. ఇండస్ట్రీ పరంగా తన వంతుగా సపోర్ట్ చేస్తారని హామీ ఇచ్చారు. ఇకపై ఏడాదికి 4 సినిమాలు చేస్తామని బాలకృష్ణ తెలిపారు. ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే కార్మికులమైనా ఎవరైనా అందరం బాగుంటాము అని ఆయన క్లియర్గా చెబుతూ మనం నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి. ఎంత నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకుని మనం వెళ్తే అంత బాగుంటుంది. యూనిట్ కూడా అవసరం లేని ఎక్కువ మందిని మనుషులను పెట్టుకుంటాం కాకుండా ఎంతమంది అవసరం అలా పెట్టుకుని చేసుకోవాలి. ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళం కోఆపరేట్ చేయాలి. ఈ కోఆపరేట్ చేసే ఇదిలో నేను డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా నిర్మాతని ప్లస్ అందరినీ బాగుండేట్టు నేను చూసుకుంటా. నేను కూడా సంవత్సరానికి 4 సినిమాలు యాక్ట్ చేస్తా. డెఫినెట్గా థియేటర్లో ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సినిమాలు లేక ఆ ఇబ్బంది నుంచి ఇక నుంచి సంవత్సరానికి నేను 4 సినిమాలు యాక్ట్ చేస్తా అని చెబుతూ ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యలకు డెఫినెట్గా పరిష్కార దిశగా నా వంతు నేను కృషి చేస్తాను. డెఫినెట్గా అందరూ కూడా ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అదే చెప్పారు ఆయన. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విష్ణు గారు వచ్చారు, తర్వాత ట్రెజరర్ శివబాలాజీ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా కానీ నిర్మాత అంటే తండ్రి. నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే అందరం ఆ ఇబ్బందులు అందరం పాలు పంచుకొని ముందు సినిమా పరిశ్రమలో నిర్మాత బాగుంటేనే ఎవరైనా బాగుంటాం. నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రతి హీరో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి ఈ సమస్యకి ఎంత త్వరితంగా సమస్య పరిష్కారం అయ్యి మళ్ళీ అందరూ ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి ఇచ్చేయాలి. దానికి